నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణుడు అనగానే మనందరి హృదయాల్లో బాలకృష్ణుడి చిలిపి అల్లరి, అలాగే వెన్న దొంగతనాలు, ఆయన నవ్వు ఇలాంటివి గుర్తొస్తాయి. అట్ ద సేమ్ టైం ఆయన ఒక వ్యూహకర్త, అలాగే తత్వవేత్త, ధర్మ రక్షకుడు కూడా. ఎన్నో యాంగిల్స్లో కృష్ణుడిని మనం చూడొచ్చు. అయితే ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి గురించి కొన్ని ప్రశ్నలు మన మదిలో ఉన్నవి వెంకటేష్ గారితో మాట్లాడి మన సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు చెక్లం వెంకటేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం వెంకటేష్ గారు. సో మీకు చాలా ఇష్టమైన టాపిక్. ప్రతి ఒక్కళ్ళకి కృష్ణుడు అనగానే బాలకృష్ణుడు గుర్తొచ్చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం అసలు కృష్ణుడి లైఫ్లో ఒక్కొక్క ఫేజ్ తీసుకున్నట్టయితే చిన్ని కృష్ణుడు ఎంత ముద్దుగా, ఎంత అల్లరి చేస్తూ, అసలు పిల్లలు పుట్టిన తర్వాత ఇంత బాగుంటుందా, పిల్లలు ఉండాలి మనకి, ఇన్ఫ్యాక్ట్ కృష్ణుడిని చూసి ఒక మగ పిల్లాడు ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. అండ్ ఇప్పుడు చూస్తే కనుక ప్రతి ఒక్క స్కూల్లో కూడా కృష్ణుడి లాగా తయారు చేసి పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు, సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే చిన్నపిల్లాడప్పుడు ఘట్టం ఒకటైతే యవ్వనపు వయసులో రాసలీలా ఘట్టం ఒకటి. దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ అందులో ఆధ్యాత్మికం కూడా ఉంది అని చెప్పేసి మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ చివరి ఫేజ్కి వచ్చే వరకు కృష్ణుడు ఒక స్ట్రాటజిస్ట్గా, అలాగే ఒక పొలిటీషియన్గా, ఇలా చాలా హీరోయిక్గా చూస్తూ ఉంటాం. అసలు మొత్తం కృష్ణ లైఫ్లో మేము అర్థం చేసుకోవాల్సిందేంటి, తెలుసుకోవాల్సిందేంటి, ఆచరించాల్సిందేంటి? వెరీ నైస్ క్వశ్చన్ అమ్మా. దీనికి అసలు యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ స్మాల్ క్వశ్చన్. దీన్ని మనం ఎలా చూడాలంటే మనం దీన్ని కృష్ణుడి జన్మ నుంచి స్టార్ట్ చేద్దాం. కృష్ణుడి జన్మ అనేది ఎందుకు అంత సిగ్నిఫికెంట్? సో అధర్మం అనేది చాలా ప్రచలితం ఉన్న టైంలో ఒక జైల్లో, కారాగారంలో దేవకి వసుదేవుడికి పుట్టిన సంతానం కృష్ణుడు. ఈ కృష్ణుడి జన్మతో దేవకి వసుదేవుల భయం, మనసులో ఏదైతే భయం ఉందో ఆ భయం తొలగినట్టు మనకు శాస్త్రంలో ప్రమాణం ఉంది. సో దీన్ని బట్టి అందరు భక్తులు ఏం అర్థం చేసుకోవాలంటే, మన జీవితంలో ఎప్పుడైతే కృష్ణుడు ఎంటర్ అవుతాడో మనకు భయం అనేది ఉండదు. ఇది మనం భగవద్గీతలో చూస్తాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా భక్తులను నేను చూసుకుంటా. ఇంకో చోటు కూడా నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడికి ఎప్పటికీ నాశనం ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు కృష్ణుడి జన్మ దగ్గర నుంచి తీసుకున్నారు కదా. అయితే మామూలుగా జనరల్గా అందరికీ ఉండే సందేహం ఏంటంటే, కృష్ణుడు అంతటి దేవుడు అయి ఉండి చెరసాలలో పుట్టాడు, మరి దాని అంతరార్థం ఏంటి అంటే అమ్మ, ఇక్కడ చెరసాల ఎట్లా చూడాలంటే, దేవకి వసుదేవులు అనేది జీవులాగా చూస్తాం. చెరసాల అనేది ఆ జీవులని బంధించే అవిద్యగా చూస్తాం. తో ఈ అవిద్యాన్ని నాశనం చేయడానికి కృష్ణుడు వచ్చాడు. సో కృష్ణుడు బర్త్ అనేది ఒక సిగ్నిఫికెంట్ బర్త్. ఎందుకంటే మనకు ఆ సంసార భయాన్ని నుంచి అభయం వైపు తీసుకెళ్లేదే కృష్ణతత్వం. సో ఇక్కడ జైల్ని మనం డైరెక్ట్గా తీసుకోకుండా వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ సంథింగ్ విచ్ బైండ్స్ అస్. సో సంథింగ్ విచ్ బైండ్స్ ద జీవ, భయాన్ని కలిగించేది. సో అక్కడ సిగ్నిఫికెన్స్ అది, అక్కడ డైరెక్ట్ మీనింగ్ కంటే ఇది ఇంపార్టెంట్. భయాన్ని కలిగించేది అంటారా, భయాన్ని తొలగించేది అంటే? జైలు భయాన్ని కలిగించేది, అండ్ కృష్ణుడు వస్తే ఆ భయం తొలగించి పోతుంది. రైట్. కృష్ణ అంటే ప్రేమతత్వం. సో ఏదైతే భయం మనలో సందేహంగా ఉంటుందో దాన్ని తొలగించేదే కృష్ణతత్వం అని అంటారు. సర్టన్లీ. అండ్ ఫైనలీ అమ్మ, లైక్ మనకు అందరికీ కావాల్సింది ఏంటంటే ఈ సంసార భయాన్ని నుంచి విముక్తి. మనము మీరాబాయి పాటలో కూడా చూస్తాం, భవ సాగర్ సబ్ సూఖ్ గయా హై ఫికర్ నహీ ముజే తరణనికి మీరాకే ప్రభు గిరిధర్ నాగర్. అంటే భవసాగర్ అంటే భవ అంటే ఈ సంసారం, అంటే ఇక ఇది నడుస్తూనే ఉంటుంది. అంటే మరణం, జననం, జననం, మరణం, పునరపి జననం, పునరపి మరణం. ఇది ఎట్లా ఎండ్ అవుతుంది అంటే, ఎప్పుడైతే కృష్ణుడు మన లైఫ్లో వస్తాడో ఇది ఎండ్ అవుతుంది. సో భవసాగర్ సబ్ సూఖ్ గయా హై. ఫస్ట్ మిమ్మల్ని అడిగినట్టుగా కృష్ణుడి బర్త్ దగ్గర నుంచి చిలిపితనం కానీ, లేకపోతే ఆయన అల్లరి కానీ, అలాగే రాసలీల వరకు కూడా ఇది ఆధ్యాత్మికమా లేకపోతే ఒక ప్రేమతత్వమే చూడాలా, ఏమంటారు దీన్ని? అమ్మ, ఇప్పుడు కృష్ణుడు అనేది మన లైఫ్లో వస్తే నేను ఇందాక చెప్పినట్టు భయం అనేది తొలుగుతుందని చెప్పాను. కృష్ణుడు మన లైఫ్లో ఎట్లా వస్తాడని చెప్తాను. ఇప్పుడు కృష్ణుడు మన లైఫ్లో రావాలంటే ఎవరైతే నాకు నిజంగా మోక్షం కావాలి అని సంకల్పించుకుంటారో,
దీన్ని వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అని గీతాశాస్త్రంలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. నాకు మోక్షమే కావాలి, నాకు కృష్ణుడే కావాలి అని ఎవరైతే నిశ్చయం చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో కృష్ణుడు తప్పకుండా వస్తాడు. ఎలా వస్తారు? గురు రూపంలో వస్తారు. మీ చేతిలో వచ్చేది భగవద్గీత శాస్త్రం, మీకు భగవద్గీత శాస్త్ర కృప కలిగించేది కృష్ణుడు. ఆ భగవద్గీతాన్ని సరిగ్గా అర్థం చేసుకునే బుద్ధినిచ్చేది కృష్ణుడు. లాస్ట్కి తనలో ఒక భక్తుడిని చేర్చుకునేది కృష్ణుడు. ఇది కృష్ణ తత్వం యొక్క రహస్యం. అయితే కృష్ణుడు ఒక్కడే జగద్గురు కదా, మరి అలాంటప్పుడు ఇస్కాన్ వాళ్ళు కానీ లేకపోతే కనుక మధ్వలు కానీ అలాగే వైష్ణవులు కానీ ఇంకా ఇలా డిఫరెంట్గా కొలుస్తూ ఉంటారు, ఆయన తత్వాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. దీంట్లో అంతరార్థం ఏంటి? ఇప్పుడు మనం కృష్ణుడు లైఫ్ చూసుకుంటామా, మనం మీరు అన్నట్టు ఆయన పుట్టుక నుంచి ఆయన బాల్యం, మళ్ళీ యవ్వనం, మళ్ళీ ఆయన మళ్ళా కంసుని సంహారం చేశాక అక్కడ యాదవ వంశంలో మళ్ళా ఆయన యాదవ వంశాన్ని ముందుకు తీసుకుపోవడం, ఆ లైఫ్ మన మథురాలో. సో ఇది మొత్తం ఇన్ వేరియస్ లైఫ్ పార్ట్స్. సో ఈ వేరియస్ లైఫ్ పార్ట్స్లో మనకి ప్రమాణం ఇక్కడ మహాభారతంలో ఉంది. మెయిన్ ప్రమాణం అంటే కృష్ణుడు అసలు ఏంటి అనేది మనకు మహాభారతంలో ఆయన క్యారెక్టర్ అర్థమవుతుంది. అంటే కృష్ణుడు క్యారెక్టర్ మనం అర్థం చేసుకుంటే మనం లైఫ్లో ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం, మనం లైఫ్ని ఎంత ఈజీగా ఫేస్ చేయగలుగుతాం అనేది మన లైఫ్లో క్లియర్గా మనం చూస్తాం. సో దిస్ ఇస్ కృష్ణాస్ రోల్. వేర్ యాజ్ మనం భాగవతంలో చూసుకుంటే ద ఫోకస్ విల్ బి మోర్ టువర్డ్స్ ద లీలా పార్ట్. ఈ లీలలో ఏంటంటే కృష్ణుడు బాల్యం, రాసలీల, మీరు స్టార్టింగ్ చెప్పినట్టు రాసలీల అంటే గోపికలతో ఆడుకోవడం, ఈ చిలిపి పనులు చేయడం. తర్వాత అక్కడ నుంచి ఎప్పుడైతే మళ్ళీ కృష్ణ లైఫ్లో కూడా పార్ట్ 2 ఉంటుంది, సెకండ్ ఇన్నింగ్స్ అంటారు జనరల్గా. ఈ కృష్ణుడు లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం కంసుని సంహారం తర్వాత మథురాలోనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రాడు కృష్ణుడు, గోకులానికి మళ్ళీ రాడు. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైందంటే 2 రకాల సంప్రదాయ భేదాలు వచ్చేసాయి. సో ఇప్పుడు చాలామంది ఆ భాగవతంలో ఏదైతే గోకులం ఘట్టం ఉందో వాళ్ళకి అదే ప్రామాణ్యం తీసుకుంటారు. సో ఆ ప్రామాణ్యం చిన్ని కృష్ణుడు. సో చిన్ని కృష్ణుడిని మళ్ళీ బాల్యంలో రాసలీల కృష్ణుడిని అంటే యవ్వనంలో రాసలీల చేసిన కృష్ణుడిని వాళ్ళు ప్రామాణ్యంగా తీసుకుంటారు. వాళ్ళు అదే మెయిన్ అంటారు. సో ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్రామిస్ చేసుకున్నారంటే దే టుక్ దట్ ప్రామిస్ లిటరలీ. అండ్ వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ భక్తులు చనిపోయాక గోలోకానికి వెళ్తారు. మీరు గోలోకం అనే పదం విని ఉంటారు. ఇది ఇస్కాన్ వాళ్ళు ఒరిజినల్ కాదు, ఇది గౌడీయ వైష్ణవం అని ఉన్నది. ఇది 15th centuryలో బెంగాల్ సైడ్ స్టార్ట్ అయింది. సో ఈ గౌడీయ వైష్ణవ సిద్ధాంతం అండ్ ఈ గౌడీయ వైష్ణవ సిద్ధాంతం అక్బర్ ఉన్న టైంలో వచ్చినది అంతా. సో ఈ అక్బర్ దగ్గర బీర్బల్ అని ఉండేవాళ్ళు కదా ఆ కోర్ట్లో, ఆ బీర్బల్ కూడా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గౌడీయ వైష్ణవం. సో వీళ్ళకి అంత ప్రాబ్లం విభేదం ఏం లేకుండే. అండ్ అక్బర్ రాసిన దినే ఇలాహి అని ఒక టెక్స్ట్ రాశారు. సో ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గౌడీయ వైష్ణవ ఫిలాసఫీ ఓన్లీ. సో ఇప్పుడు ఈ గౌడీయ వైష్ణవ ఫిలాసఫీ విల్ ఓన్లీ టేక్ దాట్ పార్ట్. అండ్ ఈవెన్ ద వ్రజ్వాసి అంటే ఇప్పుడు మనం నార్త్లో ప్రేమానంద్ మహారాజ్ అని చూస్తాం, వీళ్ళందరూ వ్రజ్వాసి అంటే ఒరిజినలీ కృష్ణుడు పెరిగింది అక్కడ. సో వాళ్ళు గౌడీయ వైష్ణవులు మెయిన్లీ ఫోకస్ ఆన్ ద రాసలీల అండ్ ద బాల్యం పార్ట్. అండ్ ఈవెన్ వల్లభ సంప్రదాయం ఉంది, వల్లభాచార్య. సో ఆయన కూడా మెయిన్ ఫోకస్ ఆన్ దాట్ పార్ట్. సో దిల్ టేక్ వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఆ గోలోకం అనేది హయ్యెస్ట్ లోకం అంటారు. సో అక్కడ వెళ్ళాక ఏమవుతుందంటే ఈ మాధుర్య రసం అని ఒక పదం వాడతారు, మాధుర్య రసభావ్. ఈ మాధుర్య రసభావ్ అనేది నేను కృష్ణుడికి ఒక గోపికలా అయిపోయి కృష్ణుడితో నిత్యం రాసలీలలో ఉండిపోయి కృష్ణుడితోనే ఆడుకొని ఆ భావం అనేది హయ్యెస్ట్ అంటారు వాళ్ళు. సో దేర్ ఫోకస్ ఇస్ మోర్ ఆన్ రస్ భావ్. అండ్ ఇక్కడ సఖ్యభావం అని కూడా ఇంకోటి ఉందమ్మా. సఖ్యభావం అంటే కృష్ణుడికి ఒక ఫ్రెండ్ లాగా. సో ఎల్లప్పుడు కృష్ణుడికి ఒక ఫ్రెండ్ లాగా. సో నిత్యం కృష్ణుడు కూడా నిత్యం యవ్వనంగా ఉంటాడు, నేను కూడా నిత్యం యవ్వనంగా ఉంటాను. అది ఒక స్వర్గం, అది మాకు హయ్యెస్ట్. అంటే అది చేరుకోవడమే మన జీవితం యొక్క పరమార్థం అని గౌడీయ వైష్ణవం, వల్లభ సిద్ధాంతం, ఈ 2 పార్ట్స్. ఇక్కడ సౌత్లో వచ్చేసరికి మనకు మాధవ రామానుజ సంప్రదాయం. వీళ్ళకి ఏంటంటే వైకుంఠం ప్రధానం. సో వీళ్ళు వైకుంఠం అనేది మనం చాలా వింటాం, వైకుంఠం అని వెళ్ళాలి, వైకుంఠ గమనం అనేది లాస్ట్ ఫైనల్ అని, మోక్షం అని కూడా అంటారు వైకుంఠాన్ని. బట్ గీతాలో అట్లా మోక్షం వైకుంఠం అని చెప్పలేదు. ఎందుకంటే భగవద్గీత ప్రకారం మోక్షం అనేది ఇహైవ తైర్జిత సర్గ శక్నోతి ఇహైవ యస్సోడు, అంటే ఈ జన్మలో పొందేదే మోక్షం. ఆత్మజ్ఞానం ద్వారా బ్రహ్మజ్ఞానం ద్వారా పొందేదే మోక్షం, అది ఫైనల్ మోక్షం. సో ఇవన్నీ పౌరాణికం అంటే ఇందులో స్టోరీస్ ఉంటాయి, లీలలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మాధవ సంప్రదాయం, విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం వైకుంఠం అనేది మెయిన్. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఈ గోలోకం అనేది కింద వస్తుంది అంటారు. వాళ్ళు ఇన్ఫీరియర్ అంటారు గోలోకాన్ని, ఎందుకంటే అది బాల్యావస్థ.
సో వాళ్ళు ఏమంటారంటే ఈ భాగవతం పురాణంలోనే ఈ గోకుల ఘట్టం అనేది ఇన్ఫీరియర్ ఘట్టం, గోకుల తర్వాత మథురాలో జరిగే ఘట్టం అనేది మెయిన్. సో వాళ్ళు ఏమంటారు ఇదే స్టోరీ అక్కడ నడుస్తూనే ఉంటుంది వైకుంఠంలో అంటారు. ఓకే. So same story will be playing on. So there's a big court like Mathura, and then Krishna is there as a king, and there are various stories. So మీరు ఏం చేయాలంటే ఇప్పుడు రామానుజ will talk about ప్రపత్తి, అంటే మీరు మనం సర్వ్ చేయాలి కృష్ణుడికి, we have to do lot of service, whatever service, and they talk about having a same body like Krishna's body, like that. So Madhava also considers that ఈ గోలోకం అనేది కింద వస్తుంది, వైకుంఠం అనేది మెయిన్ అంటారు. Whereas ఇప్పుడు ఈ వల్లభ, గౌడియ వైష్ణవం వీళ్ళు ఏమంటారంటే మా గోలోకమే పైన వస్తుంది, వైకుంఠం కింద వస్తుంది అంటారు. సో వైకుంఠం ఇది ఇన్ఫీరియర్ అంటారు వాళ్ళు, గోలోకం సుపీరియర్ అంటారు. సో ఇట్లా వీళ్ళకి మతభేదాలు ఇదే మెయిన్, మాకు మోక్షం అంటే. అండ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ అన్ ఇమాజినరీ థింగ్. అంటే ఇప్పుడు నేను ఒక చూసిన దాన్ని నేను ప్రామాణికంగా నేను ఏమైనా చెప్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో నేను నయాగ్రా ఫాల్స్ చూసి వచ్చానమ్మా, నయాగ్రా ఫాల్స్ ఇట్లుంటుంది. కెన్యాలో మసాయి మారా చూసి వచ్చాను, మసాయి మారా వైల్డ్ లైఫ్ ఇట్లుంటుందని చెప్తాను. బట్ ఇప్పుడు నేను చూడను దాన్ని. ఇప్పుడు మనం పూర్వజన్మలో ఏం చూసి రాలేదు, ఎందుకంటే వైకుంఠం ఒకసారి పొందాక మళ్ళీ రాడు. సో మనకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ఏదన్నా శాస్త్రం నుంచే తీసుకోవాలి. సో వీ కెనాట్ సే ఫర్ అ సర్టానిటీ దట్ దిస్ ద మెయిన్ థింగ్. బట్ దే హ్యావ్ టేకన్ ఇది అని తీసుకోరు. గీతా అర్థం పక్కన పడేశారు. గీతలో భగవాన్ కృష్ణ పరమాత్మ ఇప్పుడే పొందే మోక్షం గురించి మాట్లాడుతున్నారు, జీవన్ముక్తి గురించి మాట్లాడుతున్నారు. ఆ ఆస్పెక్ట్ని మీరు మాట్లాడారు. బట్ దే ఓన్లీ ఫోకస్ ఆన్ దిస్ ఆఫ్టర్ డెత్. సో ఇప్పుడు వైష్ణవులకి అద్వైతానికి యాక్చువల్ తేడా ఏంటంటే అద్వైతం మాట్లాడేది మోక్షం, జీవన్ముక్తి అంటే బతుకున్నప్పుడే పొందేది. ఈ మొత్తం బ్రహ్మ విద్య అనేది ఇప్పుడు బతుకున్నప్పుడే పొందేది. ఇది 18వ అధ్యాయంలో బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. అంటే బ్రహ్మభూతఫ్ అంటే నేనే బ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు ప్రసన్నాత్మ నశోచతి, ఇంకా శోకం అనేది ఉండదు, సంసారం ఉండదు. సో ఏదైతే జైల్ అనే సినారియో చూస్తామో ఆ జైల్ అనే సంసారం నుంచి మనం బయటకు వచ్చేస్తాం జ్ఞానం పొందినప్పుడు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం నచిరేణాది గచ్చతి. సో అందుకే ఇప్పుడు మనం ఒక గ్రేడేషన్ చూసుకుంటామా, భాగవతం, భగవద్గీత, పురాణాలు, ఇందులో ఏది గ్రేడేషన్ ఉందా, లేకపోతే అన్ని ఈక్వల్గా యాక్సెప్ట్ చేయాలి మనం? ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది జనరల్లీ మనకు అన్ని. ఇప్పుడు మేము భాగవతం ఒక అంటే నేను భగవద్గీత చదువుతున్నాను అంటే, ఇంకో అంటే నేను భాగవతం చదువుతున్నాను అంటే, ఇలా గ్రేడేషన్ ఉందా లేదా? సో గ్రేడేషన్ తప్పకుండా ఉంది. ఇప్పుడు భగవద్గీత అనేది వేదాంత శాస్త్రం. సో భగవద్గీత ఈజ్ నాట్ ఆన్ పార్ విత్ భాగవత్, బికాస్ భాగవత్ ఈజ్ నాట్ టాకింగ్ ఫర్ అ వైరాగి. భాగవతం అనేది ఒక స్వర్గం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే స్వర్గం అంటే మా స్వర్గం కాదంటారు. బట్ ఏదైనా ఇహైవ ఇక్కడ కానిది, ఐహిక కానిది అంటే పారలౌకిక. ఇప్పుడు మనం వైకుంఠం అన్నా గోలోకం అన్నా పారలౌకిక ఇది. సో పారలౌకికానికి వైరాగ్య అధికారి కాదు. వైరాగ్యం ఉన్నవాడికి బ్రహ్మజ్ఞానం అధికార, బ్రహ్మజ్ఞానేవ అధికార నతు అన్యత. సో ఇక్కడ అధికారి ఎవరు? నాకు అక్కడ భోగం కావాలి, నేను అక్కడ కృష్ణుడితో ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు వల్లభ ఏం మాట్లాడతారంటే వీళ్ళు వాత్సల్య రస అంటారు. వాత్సల్య రస అంటే నేను కృష్ణుడు ఒక చిన్న బేబీ లాగా, ఒక చిన్న పిల్లాడి లాగా నేను కృష్ణుడికి ఫుడ్ పెట్టడం, కృష్ణుడి మంచిగా చూసుకోవడం, నేను ఇవన్నీ చేయాలి. సో అదే వాళ్ళు మోక్షంగా ఫీల్ అవుతారు వల్లభ వాళ్ళు. ఇప్పుడు మనం యూట్యూబ్ లో కూడా అదే ట్రెండ్ చూస్తూ ఉన్నాం. 100% ఎగ్జాక్ట్. ఐడల్స్ ని పెట్టుకొని చిన్న పిల్లాడు పాకుతున్నట్టుగా, లేకపోతే కృష్ణుడి విగ్రహం పెట్టుకొని రోజంతా వాళ్ళు నిద్రపుచ్చడము కానీ, వెన్న పెట్టడం కానీ, ప్రసాదాలు చేయడం కానీ ఇవే చూస్తూ ఉన్నాం. కరెక్ట్. ఇది కొంచెం పరాకాష్ఠకు చేరింది ఇప్పుడు వీళ్ళు చేసే దానిలో. అంటే వీళ్ళు బేసిక్గా రీల్స్ కోసం చేస్తున్నారమ్మా, అది వ్యూస్ కోసం చేస్తారు. అంటే అట్లా చేస్తుంటే ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్, అంటే వైష్ణవ ఆడియన్స్ ఏదవుతున్నారో వాళ్ళందరు వ్యూస్ వస్తున్నాయి, అక్కడ అటెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. సో వాళ్ళు ఈ వాత్సల్య రస్ అనేది వాళ్ళు ముందు తీసుకోబోతున్నారు. ఈ వాత్సల్య రస్ బేసిక్గా మనం ఈ వల్లభ సిద్ధాంతంలో చూస్తాం మనం. అంటే నింబర్కాయలు ఏంటంటే వాళ్ళు రెండు చూస్తారు, వాళ్ళు ఇటు వైకుంఠం ఒప్పుకుంటారు, ఇటు గోలోకం కూడా ఒప్పుకుంటారు. సో నింబర్కా హ్యాస్ అ బోత్ రెండు ఫ్యూజన్ ఉన్న ఫిలాసఫీ అది. అయితే ఇన్ని కన్ఫ్యూజన్స్లో కృష్ణ లైఫ్ని ఏ విధంగా చూడాలి? సో అదే మీకు చెప్పినట్టు. సో ఇక్కడ గ్రేడేషన్ ఏంటంటే అమ్మా, భగవద్గీత అనేది మోక్ష శాస్త్రం, భాగవతం అనేది కృష్ణుడితో ఒక లైఫ్ ద్వారా చూసే శాస్త్రం. అది మోక్ష శాస్త్రం కాదు. భాగవతాన్ని మనం ఎప్పుడైతే మనం వేదార్థంతో సమన్వయం చేస్తామో అప్పుడే భాగవతం మనం మోక్షం ఇస్తుంది. కానీ భగవద్గీత డైరెక్ట్లీ మనకు మోక్షం ఇస్తుంది. సో ఇక్కడ గ్రేడేషన్ చూసుకుంటే భగవద్గీత ఈజ్ తత్వజ్ఞానం ఇచ్చే శాస్త్రం. సో మీరు భాగవతం గొప్పదా భగవద్గీత గొప్పదా అంటే
మనకు ఒక శ్లోకం ఉంది, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. సో శృతి స్మృతి పురాణ, ద ఆర్డర్ ఇస్ దిస్. ఇప్పుడు మనకు శాస్త్రాల్లో ఇన్ని శాస్త్రాలు ఉన్నాయండి, ఏది మనం తీసుకో, వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, భగవద్గీత కూడా ఉంది. ఏది మెయిన్ అంటే ఫస్ట్ శృతి. శృతి అంటే వేదాలు, 4 వేదాలు. తర్వాత వచ్చే స్మృతి. స్మృతి అనేది భగవద్గీత స్మృతి. స్మృతి తర్వాతే పురాణ, పురాణ ఇతిహాసాల తర్వాత. సో ఈ మూల శాస్త్రం అనేది వేదం, అదే మొత్తం సనాతన ధర్మాన్ని యొక్క ఆధారం. సనాతన ధర్మం అనేది పౌరాణిక ధర్మం కాదు, సనాతన ధర్మం అనేది వైదిక ధర్మం. మీరు ఎక్కడా పౌరాణిక ధర్మం అనే పేరు వినుండరు, మీరు వైదిక ధర్మం అనే వింటారు ఎవరైనా. సో ఇక్కడ మనం అదే గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏంటంటే మన సనాతన ధర్మం కూడా వైదికం నుంచి పౌరాణికానికి షిఫ్ట్ అయింది. అది షిఫ్ట్ అయినప్పుడే మనం క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. మనం వేదానికి మనం దూరంగా వెళ్ళకూడదు. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నది వేదార్థం, పౌరాణిక అర్థం లేదు భగవద్గీతలో. భగవద్గీతలో ఉన్నది వేదార్థం. అందుకే సర్వే వేదా యత్ పదమామనంతి. అన్ని వేదాలు ఏ గమ్యం యొక్క దాని గురించి మాట్లాడుతున్నాయి, అది భగవద్గీతలో మాట్లాడారు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే మనం భగవద్గీతలో ఏం స్టోరీ చూడం. సో ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు బాల్యంగా ఉన్నప్పుడు, లేకపోతే రాస్లీల ఆస్పెక్ట్ ఏది భగవద్గీతలో రాదు. కానీ అయినా కానీ వీళ్ళు భగవద్గీత మీద వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేసి భగవద్గీత నుంచి అది తీస్తారు. ఇప్పుడు మా రామానుజ సంప్రదాయం కానీ, మాధవ సంప్రదాయం కానీ, గౌడీయ వైష్ణవం కానీ, వీళ్ళందరూ భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశారు. అప్పుడు ఆదిశంకరాచార్యులు కూడా రాశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యానంలో తేడా ఏముంటుంది అంటే, వీళ్ళు రాసిన ఈ గౌడీయ వైష్ణవం, రామానుజ మతం, మాధవ మతం, వల్లభ, నింబర్క, వీళ్ళందరూ రాసిన వ్యాఖ్యానాలు భాగవతం సెంట్రిక్ ఉంటాయి. సో వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది ఆ భాగవత సారం తీస్తారు భగవద్గీత నుంచి. వాళ్ళు భగవద్గీతార్థం డైరెక్ట్ భగవద్గీతార్థం తీయరు. సో దీని గురించి నేను నా ఛానల్లో కూడా ఐఎమ్ మేకింగ్ అ సిరీస్ ఆఫ్ భగవద్గీత, హౌ భగవద్గీత ఈజ్ లుక్డ్ అట్ త్రూ ద లెన్స్ ఆఫ్ భాగవత్, బట్ నాట్ డైరెక్ట్ మీనింగ్ ఆఫ్ భగవాన్ కృష్ణ. శాస్త్ర ప్రమాణికం ఏముంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం కృష్ణుడు లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం ఏదైతే ఉందో అది గీతాచార్యుడు యొక్క ఘట్టం. సో భగవాన్ కృష్ణ యాజ్ గీతాచార్య. అందుకే మనం కృష్ణం వందే జగద్గురు అంటాం. అంటే కృష్ణుడు జగద్గురు అయినారు. ఇక్కడ మనం శంకర భాష్యంలో క్లియర్ చూస్తాం, అర్జునం నిమిత్తీకృత్య సర్వలోకానుగ్రహార్థం భగవాన్ వాసుదేవ ఆహా శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాన్ అన్వశోచస్వం. అంటే 2nd చాప్టర్ 11th వర్స్ నుంచి ఉపదేశం స్టార్ట్ అవుతుంది, భగవద్గీత ఉపదేశం. దానికంటే ముందంతా ఇట్స్ అ కాంటెక్స్ట్ ఆఫ్ అసలు అర్జునుడు సిచ్యువేషన్ ఏంటనేది కాంటెక్స్ట్. సో గీతోపదేశం శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞాన బోధ అనేది 2:11 స్టార్ట్ అవుతుంది. సో ఈ 2:11 దగ్గర మన శంకర భగవత్పాదులు చెప్తారు, అర్జునం నిమిత్తీకృత్య అంటే అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని, త్రూ అర్జున సర్వలోకానుగ్రహార్థం అంటే మొత్తం యావత్ జగత్తుకి ఈ ఆత్మ విద్య, ఈ బ్రహ్మ విద్య అందించడానికి శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మ విద్యా ఉపదేశం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ మనం సర్వలోకం అనే పదం చూసుకుంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇక్కడ కాస్ట్, రిలీజన్, జెండర్ అంటే స్త్రీలు వినకూడదా లేదా శూద్రులు వినకూడదా, ఇక్కడ ఏ బ్యారియర్ లేదు. సర్వలోకానుగ్రహార్థం, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భగవద్గీత. ఇప్పుడు జనాలు అడుగుతారు భగవద్గీత ఎప్పుడు చదవచ్చు, ఎవరు చదవచ్చు. భగవద్గీతకి ఏం రెస్ట్రిక్షన్ లేదు. ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే కనుక రిస్ట్రిక్టెడ్గా వీళ్ళే ఈ పూజలు చేయాలి, లేకపోతే కనుక వీళ్ళే గుళ్ళకు వెళ్ళాలి, ఇలాంటివి ఉండేవి. కానీ కృష్ణతత్వంలో కృష్ణుడి బర్త్ కూడా చూసుకున్నట్టయితే కనుక ఎక్కడా ఆ భేదం కనిపించదు మనకి. ఎస్ అమ్మ, ఎగ్జాక్ట్లీ. సో మనకి గీతాచార్యుడు ఒక ఘట్టమే మనకు మెయిన్ ఘట్టం. అంటే మన లైఫ్లో ప్రాక్టికల్గా మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి. ఇప్పుడు నేను యాంగ్జైటీతో ఎట్లా డీల్ చేయాలి, నేను డిప్రెషన్తో ఎట్లా డీల్ చేయాలి. సో యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది మనకి ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు అయిందంటే మోస్ట్లీ ఆఫ్ ద సైకలాజికల్ టర్మ్స్. ఇప్పుడు బాధ కలుగుతుంది డిప్రెషన్ అనేసారు, బట్ డిప్రెషన్ అనేది ఒక క్లినికల్ సైకలాజికల్ టర్మ్ అది. బట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ డిప్రెషన్, యూ మై హ్యావ్ సమ్ దుఃఖం, కానీ నువ్వు డిప్రెషన్ అనుకుంటున్నావు. సో యు ఆర్ హ్యావింగ్ యాంగ్జైటీ. సో భగవాన్ కృష్ణ వితౌట్ డజంట్ జడ్జ్ యూ, అంటే మిమ్మల్ని సైకలాజీ శాస్త్రం యొక్క కోణం నుంచి మిమ్మల్ని చూడట్లే. సో అందుకే భగవంతుడు అర్జునుడు అడుగుతాడు, నా మనసు అనేది కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది, మనో దుర్నిగ్రహం చలం, శ్రీకృష్ణ పరమాత్మ అంటారు. అండ్ అర్జునుడు ఏడుస్తాడు కూడా అంట కదా, నేను ఈ యుద్ధం చేయలేను కృష్ణ అని. సో అప్పుడు కృష్ణుడు ఒకటే అంటారు, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని. అంటే అభ్యాసం, ఎస్.
సో అభ్యాసం. ఈవెన్ మనము ఇప్పుడు వెస్ట్లో కూడా చూస్తున్నాం, మరి చాలా మంది సైంటిస్ట్ వాళ్ళు డిస్కవరీస్ ఏంటంటే యూ వాంట్ టు బీ ద బెస్ట్, అంటే ఏ రంగంలో అయినా నైపుణ్యం ఎలా పొందాలి, ఇది భగవద్గీత చెప్తుంది. టాక్ అబౌట్ 10,000 ఐటరేషన్స్, అంటే 10,000 సార్లు నువ్వు ఎలా నువ్వు చేసిందే చేసి యూ ఫిగర్ అవుట్ వాట్ వర్క్స్, అంటే ఏది పని చేస్తుందో అర్థం చేసుకున్నవాడు నైపుణ్యం పొందుతాడని చెప్పారు. కానీ అక్కడ యుద్ధ సమయంలో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? టాకింగ్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ అర్జున. అర్జునుడు ఏమంటాడంటే నా మనసు ఒక టాపిక్ మీద ఉండట్లేదు, మీరు ఎంత చెప్పినా నా మనసు మళ్ళీ వెనుకకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, నేను ఈ స్వామి వారి ప్రవచనాలు వింటూనే ఉన్నాను, నేను ఇన్ని ఏళ్ళ నుంచి గుడ్డికి పోతూనే ఉన్నాను, కానీ ఏం అవ్వలే అంటారు చాలా మందికి ఆ వెళ్తూ ఉంటుంది. సో అది ఎందుకు అవ్వట్లేదు? బికాజ్ యు ఆర్ నాట్ గివింగ్ యువర్ బెస్ట్. సో ఈ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యేణ ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్ని చేస్తున్నావు, ఇది కూడా చేస్తున్నావు, అప్పుడు అది పని చేయదు, నువ్వు ఓన్లీ ఇదే చేయి, అప్పుడు పని చేస్తుంది. సో అక్కడ పురుషార్థ నిశ్చయం ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు మనం ఇంత లాంగ్ డిస్కషన్ తర్వాత మీరు ఎంతో చెప్పారు భాగవతం గురించి, భగవద్గీత గురించి ఇలా అని. అయితే ప్రతి దానికి ఒక శాస్త్ర ప్రమాణం ఉంటుంది అని అంటారు కదా, మరి మీరు చెప్పిన దానికి ప్రమాణం ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. మనకు ప్రతి హిందువులకు కావాల్సింది ప్రామాణ్య బుద్ధి. అంటే ఎవరైనా ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్తే దానికి ప్రమాణం ఏంటి, ఆ ప్రమాణం చూపిస్తారు, కానీ ఆ ప్రమాణంలో అది ఉండదు. మనం చాలా చోటు చూసేది ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కడు ఒక ప్రమాణం, ఒక వాక్యం పట్టుకొచ్చేస్తాడు, భాగవతం ఇక్కడ చెప్పారు, ఇక్కడ ఉంది 1328 1420 ఇట్లా ప్రతి ఒక్కరు ఇట్లా దే జస్ట్ త్రూ అవుట్ నంబర్స్. అట్లా నంబర్స్ పడేసేది ప్రమాణం కాదు. ఇప్పుడు ప్రమాణం చెప్పామనుకోండి, దాని వర్డ్ టు వర్డ్ అందులో నిజంగా ఉందా వర్డ్, లేకపోతే నువ్వు జస్ట్ వాడుకుంటున్నావా, అంటే నీ అర్థం సిద్ధం చేసుకోవడానికి నువ్వు వాడుకుంటున్నావు అలానా అనేది మనం చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన దానికి భగవద్గీత 4వ అధ్యాయంలో ప్రమాణం ఉంది. భగవద్గీత బిగినింగ్లోనే స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త సనాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతద్ ఉత్తమం. అంటే ఈ 4th చాప్టర్లో దీని పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగ. ఈ యోగం, ఈ శాస్త్రం, ఈ చాప్టర్ అధ్యాయం పేరు. అంటే ఇది 4th చాప్టర్ 3rd వర్స్. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే ఇది అవతారవాదం, అంటే అసలు అవతారం అనేది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే ఈ అవతారాన్ని అర్థం చేసుకో, ఎందుకంటే ఇది పరమరహస్యం అంటున్నారు. అయితే పరమరహస్యం అయితే ఏంటి? సో వాట్ పరమరహస్యం అయితే ఏంటి? ఇప్పుడు చాలా రహస్యాలు ఉంటాయి, కానీ ఈ బ్రహ్మ విద్య అనేది పరమరహస్యం. అవతారవాదం అనేది బ్రహ్మ విద్య యొక్క భాగం, అందుకే వేదవ్యాసుల వారు అవతారవాదం పెట్టారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే 4th చాప్టర్ 9th వర్స్, 4వ అధ్యాయం 9వ శ్లోకంలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అంటే ఈ రహస్యం ఎందుకు ఉత్తమమైన రహస్యం అని చెప్తున్నారంటే రహస్యం హేతద్ ఉత్తమం. ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ నా అవతారం యొక్క తత్వం జన్మ కర్మ చ మే దివ్యం. మే అంటే నాది జన్మ, నా కర్మ అంటే నేను ఏమేమి చేస్తానో నా జన్మలో, నా అవతారం ఉన్నప్పుడు నేను ఏమేమి చేశాను, అండ్ నా జన్మని ఎవరైతే ఏవం యో వేత్తి యహ వేత్తి, ఎవరైతే అర్థం చేసుకుంటారో ఎలా తత్వతః. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు, భాగవత పురాణం అనుసారంగా అని చెప్పలేదు, అక్కడ ఏమన్నారు తత్వతః అన్నారు. అంటే తత్వంగా, అంటే యథార్థంగా నా జన్మను అర్థం చేసుకునే వాడికి ఏంటి ఫలితం? తతః కిం, అంటే ఫలితం లేదు, మనం ఏం చేయం. సో ఫలితం ఏంటి ఇక్కడ అంటే త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అంటే త్యక్త్వాదేహం అంటే ఈ శరీరం పడిపోయాక, అంటే మరణించిన తర్వాత ఆ వ్యక్తికి పునర్జన్మ అనేది ఉండదు. నా పునర్జన్మ నైతి అంటే ఎక్కడ కూడా పైన కూడా కిందకి పోడు. నతస్య ప్రాణః ఉత్క్రామంతి, అంటే చనిపోయినాక ఏమంటారు అంటే ప్రాణం పోతుంది అంటారు. మనము ఆత్మ పోయింది అనం, మనం చేసిన కర్మల్ని బట్టి ప్రాణం రైట్ స్వర్గలోకం కానీ నరకలోకం కానీ పోయింది అని. స్వర్గలోకం ఏమంటాం అంటే మనము ఊర్ధ్వగమనం అంటాం. ఈ వైకుంఠమైన గోలోకమైన స్వర్గమైన అంతా ఊర్ధ్వగమనం, అంటే ప్రాణం పైకి వెళ్తుంది. మనకి పాపాలు చేసిన వ్యక్తికి అధోగమనం. ఈ కలియుగంలో అమ్మ ఈ లెక్క పైన పోయేటోళ్ళు సంఖ్య తగ్గిపోయింది, కింద పోయేటోళ్ళు సంఖ్య తగ్గిపోయింది, అందరం ఇక్కడిక్కడ పట్టుకేస్తాం. ఎందుకంటే మిశ్రం ఉంటుంది, అంటే వీ హ్యావ్ మిక్స్ ఆఫ్ పుణ్య పాప బోత్. సో మోస్ట్లీ వీఆర్ గోయింగ్ అరౌండ్ హియర్ ఓన్లీ ఇన్ దిస్ భూలోక. నాకు ఇది కావాలని ఏదో ఆశతో చచ్చిపోతాం, ఇక్కడనే ఉంటాం మనం. సో ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే నువ్వు అర్థం చేసుకుంటే యథార్థం
నా జన్మ యొక్క యథార్థాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ముక్తుడు అవుతావు. దీని అర్థం ఏంటంటే జ్ఞానేన మోక్ష, అంటే అర్థం చేసుకుంటే నువ్వు ముక్తుడు అవుతావు. సో ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే, ఎలా అయితే సర్వతా వ్యాపించిన శ్రీకృష్ణ పరమాత్మ ఒక రూపం తీసుకుంటాడు, ఆ రూపం చేసిన కర్మలో ఆయనకు వర్తించదు, ఎందుకంటే ఆయన సర్వతా ఉన్నాడు. సో ఆయన ఏమంటారు 6వ అధ్యాయంలో, యో మాం పశ్యతి సర్వత్ర, అంటే నన్ను అన్ని చోట్ల నన్ను చూస్తాడు ఎవరైతే, సర్వత్ర అంటే ఉన్న అన్ని చోట్లలో నన్ను చూస్తాడు. అంటే అంత డివోషన్ కావాలి మరి, డివోషన్ కాదు, ఇక్కడ జ్ఞానం కావాలి. అందుకే మనం లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం మాట్లాడాం, జ్ఞానమే ఉత్తమ భక్తి అని మాట్లాడాం. సో హైయెస్ట్, మీరు అన్నది కూడా కరెక్టే, అంత భక్తి కావాలంటే ఆ భక్తి పారవసం జ్ఞానమే. జ్ఞానం, ఎగ్జాక్ట్లీ, అవును. సో యోమాం పశ్యతి సర్వత్ర అంటే మనం కృష్ణుడు ఆకారం చూస్తున్నాం, ఆకారం చూడలేము, ఎందుకంటే ఆకారం ఒకటి ఇక్కడే ఉంది, ఇక్కడున్న ఆకారం అక్కడ లేదు. సో యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి, ఆయన అన్నింటల్ని నాలో చూస్తాడు, నన్ను అన్నింటల్లో చూస్తాడు. సో ఇట్లా కొన్ని పారాడాక్సెస్ ఉన్నాయి భగవద్గీతలో, అందరినీ నాలో చూడడం, నన్ను అందరిలో చూడడం. సో ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఒక్క చోటు కూడా, ఇప్పుడు అక్కడ యోమాం పశ్యతి సర్వత్ర అన్నారు, కానీ ఆయన యోమాం పశ్యతి వైకుంఠే, యోమాం పశ్యతి గోలోకే అని మాట్లాడలేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారు, యోమాం పశ్యతి సర్వత్ర అని. ఇంకో చోటు చెప్తారు వాసుదేవ సర్వం, సర్వతా వ్యాపించింది నేనే. అది నీకు ఈ జన్మలో కాదు, చాలా మందికి చాలా జన్మల తర్వాతే అర్థమవుతుంది. ఈ వైరాగ్య భావన అనేది అతి కళ్యాణం, అంటే దిస్ ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్. అంటే దేవుడికి నీ పైన కృప ఉంటేనే ఇది పొందుతారు వైరాగ్యం. అంటే ఈ జన్మలోనే వాసుదేవ సర్వం అని అర్థం చేసుకునేది. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంతే కదా. ఇప్పుడు మనకి ప్రతి దాని మీద, ఒక వస్తువు మీద మోహం ఉంటుంది, అలాగే ఒక ప్లేస్ మీద మోహం ఉంటుంది, మనిషి మీద ఉంటుంది. అలా డిఫరెంట్ మోహాలలో ఉన్నప్పుడు ఆ వైరాగ్యం రావాలి అని అంటే గనక అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఆ వచ్చిన వాడు నిజమైన భక్తుడు అని అనుకోవాలి, ఆ దేవుడు అనుగ్రహం ఉంది. ఈ వైరాగ్యం కూడా ఏంటంటే, మనకి ఒక ఆకారం మీద ఉన్న మోహం కూడా తొలగాలి, అప్పుడే వైరాగ్యం వచ్చినట్టు. ఎప్పుడైతే ఒక ఆకారాన్ని పట్టుకొని చతుర్భుజం శంఖ చక్ర గదా పద్మధారిణం విష్ణుం ఇదే సత్యం అని పట్టుకున్న వాడికి ఆకారం మీద మోహం ఉంది. అర్థమవుతుంది. చాలా సెన్సిటివ్ లైన్స్ ఇవి. సో వాట్ ఈస్ అప్లికబుల్ టు వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ ఇస్ ఆల్సో అప్లికబుల్ టు అ ఫార్మ్. There is no rule as per Mimamsa, as per Vedas, as per Bhagavad Gita to exclude. అంటే ఈ భగవంతుడి ఆకారం మీద ఉన్న మోహం అనేది కరెక్ట్ మోహము, వేరేవన్నీ తప్పు అనేది ఎక్కడ రూల్ లేదు. అంటే దీన్ని ఎక్స్క్లూడ్ చేసేది. ఇప్పుడు ఏదున్నా మనం ప్రామాణికంగా చూడాలి. మీరు అడిగినట్టు ఇందాక ప్రమాణం ఏంటి, ఇప్పుడు ఇక్కడ ప్రమాణం ద్వారా మనకు క్లియర్ ఏం అర్థమవుతుందంటే, నా జన్మని తత్వత అర్థం చేసుకుంటే మోక్షం వస్తుందని చెప్తున్నారు. అంతేగాని నా రాసలీలలు తెలుసుకో, నేను చిన్నప్పుడు ఏం చేసినా అది తెలుసుకో, అది తెలుసుకుంటే మోక్షం వస్తుందని ఎక్కడ ఒక్క వాక్యం లేదు. సో అందుకే ఇప్పుడు రహస్యం ఉత్తమం అని చెప్పినాడు. ఇది మనకి మెయిన్. శ్రీకృష్ణ పరమాత్మని మనం గీతాచార్యుల్లాగా చూస్తాం. వేదవ్యాసుల వారు అలా చూపిస్తారు, శ్రీకృష్ణ అలా రాస్తారు మహాభారతం, ఆయన గీతాచార్య అవుతాడు. సో దిస్ బికమ్స్ ద వెరీ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ భగవాన్ కృష్ణస్ లైఫ్, అండ్ బికాస్ దాట్స్ వాట్ మ్యాటర్స్ ఇన్ అవర్ లైఫ్. దాంతో నా లైఫ్లో నేను ఉద్ధరింపబడతా కాబట్టి అది నాకు ఇంపార్టెంట్. చనిపోయినాక ఎవరు చూడలేదు ఏమవుతుందో. సో ఎవరో అది బల్ల గుద్ది చెప్పడానికి ఇట్లనే అవుతుంది, ఆ గోలోకం హై అంటాడు ఒకడు, వైకుంఠం కింద ఉంది అంటాడు, ఒకడు వైకుంఠం పైన ఉంది అంటాడు. మనకి దాంతో ఒరిగేదేం లేదు ఆ డిస్కషన్తో. అయితే ఇక్కడ మహాభారతం పార్ట్ ఏదైతే మీరు ఇంపార్టెంట్ అని చెప్తున్నారో అక్కడే ఎన్నో సందేహాలు, ఎన్నో కాంట్రవర్సీస్ ఉంటూ ఉంటాయన్నమాట. అయితే దేవుడైన కృష్ణుడు ఎగ్జాక్ట్లీ మనం దేవుడుగానే భావిస్తూ ఉంటాం, అండ్ ఆయనే ఇంకా ఏది చేసినా ఆయనే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం. అన్ని ఫేజెస్లో కూడా ఆయనే హీరో ఉంటాడు, ఆయనే చేస్తూ ఉంటాడు. కాబట్టి అయితే ఇక్కడ మహాభారతం యుద్ధ టైంలో వచ్చే వరకు అర్జునుడితో యుద్ధం చేయించడం, అలాగే ఆ యుద్ధ సమయంలో తను అధర్మంగా కొన్ని చేయటం, ఎగ్జాంపుల్ ఆ వీల్ని తీయటం కానీ, లేకపోతే సిచ్యువేషన్ని బట్టి ద్రోణుణ్ణి చంపడం కానీ, ఇలాంటివన్నీ కూడా ధర్మం గురించి చెప్పిన కృష్ణుడే అధర్మంగా వ్యవహరించాడు అనే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అమ్మ మీరు అడిగింది. ఆయన ఎలా అయితే ధర్మాన్ని క్రాస్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది, అది అధర్మం చేయట్లేదు, ఆయన ధర్మాన్ని క్రాస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అండ్ ద అదర్ హ్యాండ్ మనం ద్రోణుడు, భీష్ముడు వీళ్ళేంటంటే ద్రౌపది ఘట్టం. సో ఇప్పుడు మనం ద్రోణుడు, భీష్ముడు తీసుకుంటే వాళ్ళు
ఒక మాట ఇస్తే ఆ మాట మీదనే ఉంటారు. కానీ కృష్ణ పరమాత్మ యొక్క మనది ఆయన చేసింది చూస్తే ఆయన ఒక మాట ఇచ్చినా కూడా వెనుక తీసుకోవడానికి ఆయన హెసిటేట్ చేయడు. సో అది కరెక్ట్, అది మనం ధర్మంగా తీసుకోవాలా, ఇది మనం ధర్మంగా తీసుకోవాలా, ఏది ధర్మం, అసలు ధర్మం అంటే ఏంటి, ఇది భీష్ముడి యొక్క ధర్మం యొక్క తీసుకోవాలా లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మని తీసుకోవాలా అనేది మనం చూసుకుంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఇప్పుడు బేసికలీ మనల్ని కన్వర్జన్ చేసేవాళ్ళు అటాక్ చేసేది ఇట్లాంటి పాయింట్స్ మీదే. మీ శ్రీకృష్ణుడే చేశాడు, మీ శ్రీకృష్ణుడు అవి చేశాడు, ఇది చేశాడు అని మన మీద దండయాత్ర చాలా పాయింట్స్ మాట్లాడుతుంటారు మనకు అగేన్స్ట్. దానికి మనకు ఆన్సర్ ఉండదు, ఎందుకంటే హిందువులు శాస్త్రం చదవడం ఎప్పుడో మానేశారు. కానీ కొంతమందికి ఏంటంటే ఆ ఎంతూజియాజం ఉంటుంది, మనం డిఫెండ్ చేయాలి, లేదు కృష్ణుడు అట్లా కాదని కొంతమంది అట్లా డిఫెండ్ చేస్తారు. సో బట్ ద రైట్ డిఫెన్స్ ఇస్ మీరు మీ పిల్లలకు నేర్పియండి శాస్త్రం, భగవద్గీత నేర్పియండి. అప్పుడు కృష్ణుడు అవతారం యొక్క తత్వం అర్థమవుతుంది. అవతార తత్వం అర్థమైతే మనం ఇట్లాంటి సమాధానాలు వందలు కాదు వేల క్వశ్చన్స్ మనం ఆన్సర్ ఇవ్వచ్చు. ఇక్కడ దీన్ని ఎట్లా చూడాలంటే అమ్మా, ధర్మంలో ఒకటి పరమో ధర్మం అని ఉంటుంది, పరమధర్మం అంటే మెయిన్ ధర్మం. ఇప్పుడు ఈ మొత్తం మహాభారతంలో మెయిన్ ధర్మం ఏంటి? కౌరవుల అంతం, ఈ యుద్ధం గెలవడం, ధర్మ విజయం, ఇది మెయిన్ పరమధర్మం. సో ఈ పరమధర్మం చూసేవాడు ఇప్పుడు ఏదైతే ఈ డే టు డే ధర్మాస్, ఇక ఈ సిచ్యువేషన్ ధర్మాస్ ఉంటాయో అక్కడ ఫ్లెక్సిబుల్ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అక్కడ మెయిన్ సో మెయిన్ ధర్మం అప్పుడు ఆపధర్మం అని కూడా వస్తుంది. ఆపద అంటే ఇప్పుడు సిచ్యువేషన్లో ఇది రిక్వైర్డ్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వార్ సిచ్యువేషన్ అయింది మొన్న రీసెంట్గా. వార్ సిచ్యువేషన్ అయినప్పుడు ఆర్మీ ఓపెన్గా అప్లికేషన్స్ తీసుకోండి, ఎవరైతే జాయిన్ అయిపోయింది ఇండియన్ ఆర్మీ, మేము ఏజ్ 25 to 30 or 40 వరకు మేము తీసుకుంటున్నాం, నో ఎడ్యుకేషన్ బ్యారియర్, నథింగ్, డైరెక్ట్ వచ్చి ఎన్రోల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇక్కడ వర్ణ బ్యారియర్ ఉందా? ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ట్రైనింగ్ అయిన వాడే వెళ్ళేది ఉందా? లేదు, ఎవరైనా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అదేంటి ఆపద్ధర్మం. ఇప్పుడు అక్కడ వెళ్ళాక వాళ్ళు ఏం పెట్టిందో తినాలి. సో వార్ రూల్స్ అని చెప్పి మోడీ గారు కూడా సివిలియన్స్ ని మేము అటాక్ చేయము, ఓన్లీ టార్గెటెడ్ పాయింట్స్ అటాక్ చేస్తాము అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. దాని ప్రకారమే మనం అటాక్ చేయడం కూడా జరిగింది, టెర్రరిస్ట్ అటాక్. సో ఇప్పుడు ఇక్కడ కృష్ణ దగ్గరికి వస్తే గనక మహాభారత యుద్ధం అప్పుడు ఆయన కూడా కొన్ని రూల్స్ పెట్టారు. లైక్ వెపన్స్ లేనివాడు, అన్యాస్త్రం ఉన్న వాళ్ళని మనం అటాక్ చేయకూడదు, ఇలాంటివి కొన్ని రూల్స్ పెట్టినప్పుడు మరి భీష్ముడు ఏదైతే ఆ వీల్ పోయి రిపేర్ చేసుకుంటున్న సందర్భంలో అర్జునుడికి సైగ చేసి భీష్ముడిని చంపాలి అని చెప్పి ఆయన చెప్తారు కదా, మరి అది ఎలా ధర్మం అవుతుంది? ఆపద్ధర్మం కింద కూడా రాదు కదా మరి. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటమ్మా, ఇప్పుడు మనం ఈ భీష్ముడు ఒక్కడి దగ్గర చూడం మనం ఇది. ఇప్పుడు భీష్ముడు ప్లస్ కర్ణుడు, ఇప్పుడు కర్ణుడిని చంపడానికి కూడా వీళ్ళు బ్రాహ్మణుల వేషంగా వెళ్ళి అక్కడ మల్ల యుద్ధం చేస్తారు కర్ణుడితో కూడా మళ్ళీ. సో ఇట్లా మనము ద్రోణుడి విషయంలో కూడా చూస్తాం. సో ఇట్లా శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తుంటాడు. ఇప్పుడు ఈ భీష్ముడి విషయంలో ఏమొస్తుందంటే అర్జునుడు భీష్ముడిని అంత ఫియర్స్గా అటాక్ చేయలేకపోతుంటాడు, ఎందుకంటే ఆయన మా పితామా, మా ఇంటి పెద్ద, ఆయన ఎట్లా చంపగలుగుతా అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తారంటే ఆయన చారియట్ దిగి, రథం దిగి ఒక వీల్ చేతిలో తీసుకొని నేనే చంపేస్తున్నాను దిగుతారు. అట్లా దిగినప్పుడు అర్జునుడు కాలు పట్టుకొని మీరు కొట్లాడనని మాట ఇచ్చారు, మీరు చేయొద్దు ఇది అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటారు నేను మాట ఇచ్చింది పక్కకు పెట్టు, నాకు ధర్మం అవ్వడం ఇంపార్టెంట్ అంటారు. మళ్ళీ మాట ఇచ్చిన ధర్మం కాదా? సో నేను ఇందాక చెప్పినట్టు ఆ పరమధర్మం అంటే యుద్ధం గెలవడం, అధర్మం మీద ధర్మం గెలవడం అనేది పరమధర్మం. సో ఈ పరమధర్మానికి అనుకూలంగా అంటే స్టెప్స్, ఇప్పుడు ఈ యుద్ధం గెలవడం, సో ఎన్ని స్టెప్స్ క్లైమ్ చేయాలి? సో ఇప్పుడు ఒక స్టెప్ మనకు హెల్ప్ చేయట్లేదు అనుకో, అక్కడ మనం కొంచెం ఇంటర్ప్రిట్ చేయాలి. సో ఇక్కడ మనం బేసిక్ పాయింట్ ఇస్ ధర్మం అనేది స్టాటిక్ కాదు, ధర్మం అనేది డైనమిక్ అంటే ధర్మం దేశ కాల పరిస్థితులకు అనుకూలంగా మనం మారుతూ ఉండాలి, మన ధర్మాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటమ్మా, ఇప్పుడు స్టాంచ్ ఆర్థోడాక్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే సప్తసాగరాలు దాటితే బ్రాహ్మణత్వం పోతుందంటారు. మీరు వినే ఉంటారు ఏమంటారు. సో ఇక్కడ మనం ఎట్లా చూడాలంటే ఇప్పుడు సప్తసాగరాలు దాటితే బ్రాహ్మణత్వం పోతుంది అనేది ఇప్పుడు మనం ఈ జమానాలో మొత్తం సిలికాన్ వ్యాలీ మన ఇండియన్స్ వల్ల నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత ఇమిగ్రెంట్స్ మాకు వద్దు, ఎంత ఏం చేయొద్దన్నా మన కాంట్రిబ్యూషన్ వాళ్ళ ఎకానమీ నిలబడడానికి టెక్ సెక్టర్లో ఎంత ఉన్నది మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఇవన్నీ చేయకుండా అందరు వాపస్ వచ్చేసి వర్ణాశ్రమ ధర్మం చేసుకుందామా చెప్పండి? సో దట్ డజంట్ హెల్ప్ ద వరల్డ్ గో ఫార్వర్డ్. So the world is going forward, we should not go backward. So we change with changing times.
So everyone, all of our children will be studying in the same schools, will be contesting for same interviews, same jobs. సో ఇక్కడ మన దేశకాల పరిస్థితులకు అనుకూలంగా ధర్మం అనేది మారుతుంటుంది. సో ఈ ధర్మం ఏంటి, ఇప్పుడు మనం అక్కడ పోయినా కానీ వీ డోంట్ లీవ్ అవర్ ట్రెడిషన్, అవర్ పూజాస్, బట్ దట్ డజంట్ మీన్ వీఆర్ అవుట్కాస్ట్. చాండాలు అయిపోం కదా, ఇప్పుడు పూర్వం అట్లా ఉంటుండే లేచ చాండాల ఇవన్నీ, బట్ నౌ యూ కాంట్ సే. అక్కడ కూడా స్వామీజీలు వెళ్తున్నారు, అక్కడ కూడా ప్రొఫెషనల్ కర్తలు, అక్కడ ఇంకా ధర్మంగా బతికే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నంత కరప్షన్ అక్కడ లేదు, అక్కడ చాలా హై లెవెల్లో మాత్రమే అవుతుంది కరప్షన్. బట్ అక్కడ డే టు డే వ్యక్తి కరప్షన్కి అసలు ఎంత దూరంగా ఉంటాడు అంత దూరంగా ఉంటాడు. ఆ ధర్మం కాదా మరి, ఇదొకటే ధర్మమా? సో వీ హ్యావ్ టు సీ. సో ఇప్పుడు ఉట్టి ధర్మం అనేది ఉట్టి భారతదేశము సనాతన ధర్మానికి లిమిటెడ్ కాదు. పూర్వం వేసుకున్న డ్రెస్సింగ్, లైక్ ఇప్పుడు పంచ వేసుకుంటారు, ఉత్తరీయం వేసుకుంటారు. ఈ జమానాలో అట్లా వేసుకోవట్లేదు, అందరు షర్ట్ ప్యాంట్ వేసుకుంటారు. ఇప్పుడు పంచ కట్టుకునే వాళ్ళే ధర్మాత్ములు, షర్ట్ ప్యాంట్ వేసుకునే వాళ్ళు అధర్మాత్ములు అయినారా చెప్పండి? సో ధర్మం అనేది మనం అట్లా స్టాటిక్గా రూల్ బేస్డ్ ఉండదు. ఈ రూల్స్ అనేవి ఆ పరమధర్మం స్థాపన అవ్వడానికి రూల్స్ ఉన్నాయి, కానీ ఈ రూల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ధర్మం లేదు. సో ఇది మనం ధర్మాన్ని కరెక్ట్గా అర్థం ఇలా చేసుకోవాలి. సేమ్ హ్యాపెన్స్ విత్ కర్ణ కూడా కదా, ఆ రథం ఇరుక్కుపోయినప్పుడు కూడా ఇలానే సేమ్ అర్జునుడికి సిగ్నల్ ఇచ్చేసి అటాక్ చేయమని చెప్తారు. సో దీన్ని విధంగా చూడాలి అని అంటారు. అంటే ఒక క్షాత్ర ధర్మంలో ఎట్లుంటుంది అంటమ్మా, ఆయుధం లేని వాడిని అటాక్ చేయకూడదు, వెనుక నుంచి ఎవరిని అటాక్ చేయకూడదు, సంధి పడ్డాక ఎవరిని అటాక్ చేయకూడదు, ఇట్లా చాలా నియమాలు ఉన్నాయి. దే ఫాలో ఆల్ దట్. వార్ఫేర్లో ఇవన్నీ ఫాలో అవ్వాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఆయుధం లేదు, అక్కడ మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ అటాక్ చేయమన్నారు. ఇక్కడ మనం ఎలా చూడాలంటే అభిమన్యు వధ, అభిమన్యుడిని చంపారు, అభిమన్యుడి దగ్గర కూడా ఆ వెపన్ లేకుండే, సో అభిమన్యుడిని చంపారు. సో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని డివైన్ జస్టిస్గా చూసి చంపమంటారు. అయితే మరి ద్రౌపది విషయంలో కూడా నేను ఇందాక అడిగినట్టుగా లాస్ట్లో వచ్చి ఆయన కాపాడటం జరుగుతుంది, కానీ అది ద్రౌపదికి పరీక్ష లేకపోతే గనక ఏ విధంగా చూడాలని అంటారు? అంటే ఏ స్టోరీకైనా అమ్మ ఒక ఎసెన్స్ ఉంటుంది, ఒక సోల్, ఒక మారల్ ఉంటుంది. లైక్ మారల్ ఆఫ్ ద స్టోరీ అని మనం వింటుంటాం, మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటని. ఇక్కడ ఇది ఒక స్టోరీ, దీని మారల్ ఏంటి అంటే ఎప్పుడైతే కంప్లీట్ శరణాగతి ఉంటుందో మనకు శ్రీకృష్ణ పరమాత్మ సాయం చేస్తారు, కంప్లీట్ శరణాగతి. సో దట్ ఈస్ వాట్ పూర్వాచార్యులు ఎవరైతే వ్యాఖ్యానం చేశారో శాస్త్రాన్ని, శాస్త్రజ్ఞులు, వాళ్ళ ద్వారా మనకు అర్థమైన లెసన్ ఇది. ఈ ద్రౌపది అపహరణప్పుడు ఆయన లాస్ట్లో ఎందుకు వచ్చారంటే కంప్లీట్ సరెండర్. ఆమె గోవిందా గోవిందా అంటే లాస్ట్కి సరెండర్ అప్పుడు వస్తుంది. ఇక్కడ ఇంకొక పక్షం ఏముందంటే అంతవరకు ఎందుకు ఆగారంటే వీళ్ళ నిజస్వరూపం మొత్తానికి బయటపడి ఈ యుద్ధం అవ్వాలి అనే దానికి ఇది ముందుకు వెళ్ళడానికి ఆ లాస్ట్ వరకు ఆగారు. అంటే వీళ్ళు నిజంగా ఎంతవరకు తెగించగలుగుతారు అంటే ఇప్పుడు ఆమె గోవిందా అని విలువంగానే ఆయన ఇచ్చేసి ఉంటే వీళ్ళదంతా ఇంపాక్ట్ తెలుసుండేది కాదు. సో ఇది యుద్ధానికి దారితీసేది కాదు. ఆ ఇంపాక్ట్ రావడానికి ఇలా చేశారని ఇంకొక పక్షం ఉంది. ఇది నా పక్షం కాదు, ఇది పూర్వాచార్యులు. ఇక్కడ వైష్ణవం శైవం పెద్ద భేదం లేదు, అందరూ న్యూట్రల్గా చూస్తారు. ఓవరాల్గా అసలు కృష్ణ జన్మాష్టమి గురించి మనం తీసుకున్నట్టయితే అన్నీ మాట్లాడాం కదా, చివరి ఘట్టంకి వచ్చే వరకు కృష్ణుడు ఒక అనాథగా చనిపోవడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతారు. అయితే కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, అంత దేవుడు అయి ఉండి ఆయన లీలలు చూపించిన భగవంతుడు ఆయనకి తెలీదా ఆయన చావు గురించి అని అంటారు. అయితే కృష్ణుడు ఇప్పటికీ ఉంటాడు, అవతారం మాత్రమే చాలించాడు. కృష్ణుడి తత్వంని ప్రతి ఒక్కరూ ఆనందంగా స్వీకరిస్తూ ఇంకా కృష్ణుడు ఉన్నాడన్న ఉద్దేశంలో గడుపుతూ ఉంటారు. అండ్ కృష్ణుడిని ఇప్పటికీ కూడా మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో విగ్రహాలు పెట్టి బాలకృష్ణుడిగా పూజిస్తూ ఉంటారు, యవన కృష్ణుడిలో పూజిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఆచరిస్తూ ఉంటారు. నిజంగా ప్రశ్న ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఇప్పటికీ ఉన్నాడా, నిజంగానే అవతారం చాలించారా? ఎందుకు అంటే ద్వారకాలో నీళ్ళల్లో ఇప్పటికీ కృష్ణుడి ఆనవాళ్ళు ఉన్నాయి అని కనుక్కున్నారు అని అంటూ ఉంటారు. అలాగే పూరి జగన్నాథ్లో కృష్ణుడి ఆలయంలో కృష్ణుడి హార్ట్ ఏదైతే ఉందో అది ఉంది అని అంటారు. ఏదైతే ఆయన అడవిలో మరణించినప్పుడు ఆయన మొత్తం బాడీ కాలిపోయినా కూడా హార్ట్ ఒకటి అలానే ఉంది. ఆ హార్టే ఇప్పుడు పూరి జగన్నాథ్లో ఆయన శబ్దం, కృష్ణుడి హార్ట్ శబ్దం వినిపిస్తుంది అని అనేసి అని అంటూ ఉంటారు. దీన్ని ఏ విధంగా చూడాలి అండ్ కృష్ణుడు ఉన్నాడా అన్న దానికి మీరు ఏం చెప్తారు? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ మరి అడిగింది. ఎందుకంటే ఆఖరి ఘట్టం అనేది మనం ఏదైతే చూస్తామో ఇది మనం ఈ ఒక్క మహాభారతంలోనే కాదు, బట్ మనం ఏ స్టోరీ తీసుకున్నా హిస్టారికలీ ఫిక్షన్లో
మనం ఏ స్టోరీ తీసుకున్నా ఎండ్ అనేది పెద్ద సిగ్నిఫికెంట్ ఉండదు, బిగినింగ్ అనేది కూడా పెద్ద సిగ్నిఫికెంట్ ఉండదు. బట్ మెయిన్ ఆ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ అనేది ఒకటి ఉంటుంది. దట్ ఆ ఒక్కటే మనకు మెయిన్ మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఏ స్టోరీ తీసుకున్నా కానీ. ఇప్పుడు ఇక్కడ కూడా మెయిన్, ఇప్పుడు ఇంత స్టోరీలో శ్రీకృష్ణ పరమాత్మ ఇంత స్టోరీలో మనకు మెయిన్ ఏది? నేను ఇందాక చెప్పినట్టు ఆ ఉత్తమ రహస్యం ఏదైతే ఆ రహస్యం చెప్తాడో ఆయన గీతాచార్యుడిగా, మనకు అది మెయిన్. సో ప్రతి ఒక్క మహాత్ములు ఎంతోమంది ఉన్నారు చరిత్రలో, వాళ్ళందరి లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. బికాజ్ ఒక్కొక్కరిదే ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ సో వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అంటే వాళ్ళు యాజ్ అ హౌస్ హోల్డర్ ఒక లైఫ్ ఉంటుంది, యాజ్ అ సాధువు ఒక లైఫ్ ఉంటుంది, సాధు అయినా కానీ శిష్యులతో ఒక లైఫ్ ఉంటుంది. లైక్ సో మెనీ వేరియస్ ఫేసెస్ ఉంటుంది, మల్టీఫాసెటెడ్. అందరికి వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి లైఫ్లో. ఇప్పుడు ఏది తీసుకోవాలి? ఇప్పుడు శ్రీల ప్రభుపాద ఉన్నారు, ఆయన మహాత్ముడు, నేనేం కాదనట్లేదు. ఇప్పుడు ఆయన లైఫ్లో కూడా యాజ్ అ మ్యారీడ్ మ్యాన్ దట్ ఈస్ నాట్ సచ్ అ హ్యాపీ మ్యారేజ్. ఎందుకంటే ఇప్పుడు ఆయన చనిపోయినాక ఆయన ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. సో ఆయన పెద్ద ఫ్యామిలీలో సుఖపడినట్టు కూడా పెద్ద మన చరిత్రలో మనకు తెలిసింది లేదు. సో చాలా కాంప్రమైజ్ ఉంటాయి మహాత్ముల లైఫ్లో. వాళ్ళు ఏదైతే మహాకార్యం చేశారో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ పక్కా వాళ్ళకి అంత మంచిగా ఉండదు, వాళ్ళు ఎంత టైం ఇవ్వలేకపోయి ఉంటారు. సో మనం అది ప్రమాణంగా తీసుకోవాలా, వాళ్ళు చేసింది మనం తీసుకోవాలా? ఆబ్వియస్లీ వాళ్ళు చేసిన కర్మ. అంటే గ్రేట్ మెన్ ఆర్ నోన్, గ్రేట్ పీపుల్ ఆర్ నోన్ విత్ గ్రేట్ వర్క్స్. సో హియర్ ఆల్సో భగవాన్ కృష్ణ హీఈస్ నోన్ ఫర్ హిస్ వర్క్, భగవద్గీత. సో ఇప్పుడు భగవద్గీత ద్వారా మనకు అర్థమైంది ఏంటి? కృష్ణుడు సర్వతా ఉన్నాడు, సర్వం వ్యాపించి ఉన్నారు కృష్ణుడు. సర్వం జగన్నాథం అంటాం, అంటే జగత్ యొక్క నాథుడు. మీరు పూరి జగన్నాథ్ అన్నారు, జగన్నాథ్ అంటే ఏంటి? జగత్ యొక్క నాథుడు. ఇప్పుడు ఈ జగన్నాథుడు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడా, గోలోకంలో ఉన్నాడా? పెద్ద చర్చ. జగన్నాథుడు జగత్ రూపేణ వర్తతే, ఈ జగత్ రూపంలో. అందుకే మనం ఏమంటాం? ఈశ్వరుణ్ణి సర్వాంతర్యామి, అంతర్యామి అంటాం. వైకుంఠవాసి అనం, అంతర్యామి. మీరు ఈ అంతర్యామి అనే పదం శాస్త్రం ఎన్నో చోట్ల వస్తుంది. అంతర్యామి అంటే ఏంటి? అంతే స్థిత్వా యమయతి, అంటే జగత్తు రూపంలో ఉండి ఈ జగత్తుని పాలించేవాడు అంతర్యామి. ఈ అంతర్యామే ఒక ఆకారంగా కనిపించాడు కృష్ణుడి రూపంలో. ఆ ఆకారం వచ్చింది, ఆ ఆకారంకి ఒక జన్మ ఉంది, ఆ ఆకారంకి ఒక అంతం ఉంది. కానీ ఆ ఆకారం ఎవరిది? ఈశ్వరుడిది, పరమాత్మది. ఆ పరమాత్మకు ఆది లేదు, అంతం లేదు. సో పరమాత్మ ఉన్నాడా అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు అందరి రూపంలో ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మని. అండ్ గీతాచార్యుడి రూపంలో, భగవద్గీత రూపంలో ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మని. ఇదే మనం 3వ సూత్రం బ్రహ్మసూత్రంలో చూస్తాం, శాస్త్రయోనిత్వాత్. అంటే శాస్త్రం రూపంలో ఉంది శ్రీకృష్ణ పరమాత్మని. సో పరమాత్మ సర్వతా వ్యాపించున్నారు. సో శ్రీకృష్ణుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని కాదు. లాస్ట్ టైం మనం మాట్లాడాడు ప్రహ్లాదుడు ఏమంటాడు? ఇందుగలడు అందులేడని సందేహం ఎందుకు, అన్ని చోట్ల ఉన్నది పరమాత్మనే. సో దీని మీద ఒక వీడియో చేశారు. ప్రహ్లాదుడికి అనన్య భక్తి ఉందంట, నిర్గుణం భక్తి ఉందంట, ఆయనకి ఆకారం మీద భక్తి లేదంట, ఇట్లా ఆయన ఏం చదివారు అది అని. మళ్ళీ మీరు చెప్పండి, ఇందుగలడు అందులేడనే దాని అర్థం ఏంటి? ప్రహ్లాదుడు ఏమంటున్నాడు? సర్వతా వ్యాపించి ఉన్నాడు అంటే ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడంటే స్తంభాన్ని కొట్టిండు హిరణ్యకశ్యపుడు. మళ్ళీ స్తంభంలో లేడు కదా, వైకుంఠంలో ఉన్న కృష్ణుడు స్తంభంలో ఎక్కడ ఉంటాడు? కృష్ణుడు నిజంగా గోలోకంలో ఉంటే స్తంభంలో ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఇంత సెలబ్రేట్ చేస్తారు మహావతార్ సినిమా. మనం ఒకటే అడగాలి, నరసింహ అవతారం ఎవరిది అవతారం అండి? అడగండి, మీరు చెప్పండి అమ్మా, నరసింహ అవతారం ఎవరు అవతారం? కృష్ణ. ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఏమంటారు? నరసింహ అవతారం కృష్ణుడు అవతారం అంటారు. మా ఒప్పుకుంటామా చెప్పండి? ఎవరు చెప్పారా? విష్ణు నుంచే కదా వీళ్ళందరూ అన్ని అవతారాలు. అది మీరు అనుకుంటున్నారు, వాళ్ళు ఏం రాసుకున్నారు తెలుసా మీకు? వాళ్ళు ఏమంటారు? కృష్ణుడు అవతారాలే, రాముడు కృష్ణుడు అందరు అంటున్నారు. ఓకే, కృష్ణ నుంచి అన్ని అవతారాలు, నరసింహ కూడా కృష్ణుడు అవతారం అంటారు. కానీ అది తప్పమ్మా. అన్ని అవతారాలు విష్ణువు యొక్క అవతారాలు, 10 అవతారాలు. సో ఇందుగలడు అందులేడు. సో కీపింగ్ దిస్ అసైడ్, ఇందుగలడు అందులేడు అంటే సర్వతా వ్యాపించున్నది కృష్ణుడు. లైక్ నారాయణుడు, ఆ నారాయణుడి పేరే కృష్ణుడు. ఏమైనా అనుకున్నా అన్ని పేర్లు ఆ ఈశ్వరుడి పేర్లే. సో ప్రహ్లాదుడు అది చూస్తున్నాడు, అంతా ఉన్నాడని. ప్రహ్లాదుడు నా నాథుడు వైకుంఠంలో ఉన్నాడు అనలే, నా నాథుడు సర్వాంతర్యామి అన్నాడు. ఆ సర్వాంతర్యామి నిర్గుణ బ్రహ్మ. అదే మనం భగవద్గీత 18వ అధ్యాయం చూస్తాం. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ. ఆకారానికి వ్యయం ఉంటుంది, కృష్ణాకారానికి వ్యయం. వ్యయం అంటే చేంజ్. ఇప్పుడు కృష్ణాకారం పుట్టింది ఒక పిల్లవాడిలాగా, అందమైన పిల్లవాడిలాగా. కిషన్ కనయ్య, ఇది ఎంత మధురమైన
మనకి ఎక్స్పీరియన్స్ అంటే అమ్మా ఒక కృష్ణుడు ఆకారం రూపంలో పూజ చేస్తే అది ఎంత ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే అంత హ్యాపీనెస్ ఇస్తుంది. మీరు చెప్పినట్టు చిన్న పిల్లలను చూసినా మనం అక్కడ కృష్ణుడు బాలకిషన్ అంటారు, నార్త్లో అంటారు, చిన్న పిల్లోడు చాలా క్యూట్ ఉంటే బాలకిషన్కి తర కిత్నా అచ్చాయ. సో ఇప్పుడు పిల్లలకు కూడా రిలేట్ అవుతారు ఈ చిన్ని కృష్ణుడు. అది సో ఈ వ్యయం అంటే ఏంటంటే బేబీగా పుట్టి చిన్న పిల్లవాడిగా పుట్టి పెద్దగా అవుతున్నాడు. పెద్దగా అయినాక మథురాకి వెళ్ళాడు, కంసుని వధ చేశారు, తర్వాత గీతాచార్యుడు అయ్యాడు, తర్వాత అవతారం అయిపోయింది. మనకి విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది కదా అవ్యయో భక్త. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అవ్యయ అనేది పరమాత్మ యొక్క పేరు అవ్యయ. అవ్యయ అంటే ఏంటంటే ఇక్కడ ఈ వ్యయం ఏదైతే మనం అవతారం చూస్తాం, వ్యయం అంటే అంత చేంజ్, ఆయన పుట్టడం, ఆయన పెరగడం, ఆయన గీతాచార్యుడు ఉపదేశం ఇవ్వడం, తర్వాత ఆయన ఎండ్ అయిపోవడం, అవతారం ఎండ్ అయిపోవడం, ఇదంతా వ్యయం. బట్ ఇక్కడ గీతాలో ఏం చెప్పారు? అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ. పరమాత్మ అవ్యయ అంటే పరమాత్మకు వ్యయ లేదు, కానీ ఇక్కడ అవతారం వ్యయ ఉంది కదా. అండ్ అనాదిత్వాత్ అన్నారు, అవతారానికి ఆది ఉంది. రామావతారం కాదు ఉంది, కృష్ణ అవతారం కాదు ఉంది, నరసింహ అవతారం కాదు ఉంది. విష్ణువుకి ఆది లేదు, శివుడికి ఆది లేదు, బ్రహ్మకి ఆది లేదు. శివ విష్ణు బ్రహ్మ ఎవరి అంశాలు? ఒకటే పరమాత్మ యొక్క 3 అంశాలు, 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ వన్ పరమాత్మ. వన్ లుక్డ్ అట్ యాజ్ అ స్థితి ప్రధానం, వన్ లుక్డ్ అట్ యాజ్ అ సృష్టి ప్రధానం, అదర్ లుక్డ్ అట్ అ సంహార ప్రధానం. కానీ అవతారాలకి ఆది ఉంది, వ్యయం ఉంది, అంతం ఉంది. సో అవతారం ఎవరిది? అవతారం ఈశ్వరుడిది. ఆ ఈశ్వరుడు ఎవరు? నిర్గుణ అవ్యయ. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక గుణాన్ని ఆపాదించేస్తారు, విష్ణు సాత్విక గుణం అని. గీతాశాస్త్రంలో ఏం చెప్పారంటే ఉన్న అన్ని గుణాలు నాలోనే ఉన్నాయి, నేనే గుణాల యొక్క అధిష్టానాన్ని, కానీ నేను ఒక్క గుణానికి బద్ధంగానే లేను అని చెప్పారు. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయి. అంటే సాత్విక గుణం, రాజసిక గుణం, తామసిక గుణం నా నుంచి వచ్చాయి. మత్తః ఏవ రాజసాః సాత్వికాః తామసః మత్తః ఏవ ఇది తాన్ విద్ధి. అంటే అర్థం చేసుకో, ఇవన్నీ నా నుంచి వచ్చాయి. నత్తు అహం తేషు, నేను ఒక్కదానిలో లేను. ఇప్పుడు మీరు అనుకున్నట్టు, వీళ్ళు అంటున్నట్టు నేను ఉట్టి సాత్విక భావంలో నేను లేను, నేను అన్ని భావాల్లో ఉన్నా. సో ఇప్పుడు వీళ్ళు ఏం ఆపాదించారంటే అవతారంని సత్యంగా తీసుకొని అవతారానికి సత్వగుణాన్ని ఆపాదించి, రాముడు సత్వగుణం, కృష్ణుడు సత్వగుణం, మా అవతారం సాత్వికం కాదండి. ఎప్పుడైతే గుణం వస్తుందో ఆ గుణానికి వ్యయ ఉంటుంది, ఆ వ్యయం ఉన్నదానికి అంతం ఉంటుంది. దాని గురించి గీతాశాస్త్రం మాట్లాడట్లేదు, అంతం ఉన్నదాని కాదు. అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నా సదుచ్యతే. శాస్త్రం మాట్లాడేది ఉన్న అన్ని ఆకారాల్లో ఉన్న సత్యాత్మ గురించి శాస్త్రం మాట్లాడుతుంది. బ్రహ్మగా, పరం బ్రహ్మగా ఉపదేశం ఇచ్చింది. అంటే ఒక్కదాన్నే పరంగా అర్థం చేసుకో, అవతారం పరం అని అర్థం చెప్పలే శాస్త్రం. అవతారం యొక్క తత్వం అర్థం చేసుకోమని చెప్పింది. బ్రహ్మని పరంగా అర్థం చేసుకోమన్నది 13వ అధ్యాయంలో వస్తుంది. అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నా సదుచ్యతే జ్ఞేయం, అర్థం చేసుకో. సో ఇక్కడ అవతారాన్ని మనం పరంగా తీసుకోవట్లేదు. ఆ అవతారం ఎవరిది? ఆ పరమాత్మది. పరమాత్మ పరం, ఆయన నిర్గుణం వచ్చినప్పుడు నిరాకారం. కానీ ఇక్కడే మనకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. వాళ్ళ ఆకారాన్ని సత్యంగా తీసుకుంటారు. సత్యంగా తీసుకొని ఒక గోలోకం, ఒక వైకుంఠంలో ఇంకా ఆకారం ఉంది. ఎందుకంటే దే నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్ దాట్ ఆకార హ్యాస్ ఎండెడ్. బట్ దట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ వీ హ్యావ్ టు డీల్ విత్. దీన్ని డీల్ చేసుకోవడానికి మనకు ఆధ్యాత్మ విద్య అనేది ఉంది. మీరు స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాం కదా, ఈ భాగవతం, భగవద్గీత, వేదాలు, ఇవన్నీ ఉపనిషత్తులు ఉన్నాయి. ఇందులో ఏది మెయిన్? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటి? అధ్యాత్మ విద్యానాం, ఉన్న అన్ని విద్యలో అధ్యాత్మ విద్య నేను అని చెప్పారు. సో దిస్ పాయింట్స్ అవుట్ దాట్ ఆల్ శాస్త్రాస్, అన్ని శాస్త్రాలలో అధ్యాత్మ విద్య అనేది ఏంటి? బ్రహ్మ విద్య అనేది టాప్. ఇదే మనం 4వ సూత్ర బ్రహ్మసూత్రంలో చూస్తాం, తత్తు సమన్వయాత్. సో ఇదే బ్రహ్మసూత్రం కూడా చెప్తుంది, అధ్యాత్మ విద్య అంత ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు కమ్ టు టర్మ్స్ విత్ ద అవతార హ్యాస్ ఎండెడ్, బట్ భగవాన్ హ్యాస్ నాట్ ఎండెడ్. భగవాన్ కంటిన్యూస్.
సో చాలా అద్భుతంగా చెప్పారు. నాకు తెలిసి కృష్ణ జన్మాష్టమి అనగానే అందరూ కూడా ఇంట్రోలో నేను చెప్పినట్టుగా బాలకృష్ణుడి వేషం వేసేసి పిల్లలకి ఆ రూపంలోనే చూసుకుంటూ ఉంటారు. కానీ అసలు నిజంగా భగవద్గీత, మహాభారతం ఇవన్నీ వీటి సారాంశం ఏంటి, అందులో ఏదైతే నెగిటివ్గా కొన్ని మాట్లాడుతూ ఉంటారో అలాగే డిఫరెంట్ ఆచారాలు ఉన్నాయో వీటన్నిటికీ కూడా సమాధానాలు మీరు ఎంతో అద్భుతంగా మాకు వివరించి చెప్పారు. సో ప్రతి ఒక్కళ్ళు దీని గురించి తెలుసుకోవాలి. ఈ జన్మాష్టమి సందర్భంగా అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. మన భాగవతం కానీ లేకపోతే మహాభారతం కానీ మన ఆధ్యాత్మిక గ్రంథాలని చదవటం, అందులోని సారాంశాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం ఎంత బాగా మౌల్డ్ అవుతుంది అనేది తెలియజేస్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుతున్నాం. దయచేసి ఇది ఉపయోగకరంగా అనిపించినట్టయితే కనుక మీకు తెలిసిన వాళ్ళకి, ఇది తెలియాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ.